అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? షఫీ. షఫీ గారు ఏం చేస్తున్నారు? షఫీ గారు నేను రైల్వే ఎంప్లాయీని. ఓ రైల్వే ఎంప్లాయీ. ఎక్కడైనా మీరు ఉండేది? ఇక్కడ చిలకలు కూడా. చిలకలు కూడా. రైట్ అన్న. ఇప్పుడు ఏం లేదు, దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలుపు ఎవరికి ఉంటుంది ఇక్కడ? ఇక్కడైతే కిషన్ రెడ్డి గారే అని అనుకుంటున్నాము. ఓకే. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి. అతని పార్టీ గురించి అయితే మనకు మంచి అభిప్రాయం లేదు, కానీ కిషన్ రెడ్డి గారు అయితే ఓకే. ఓకే. ఎట్లా అంటే వస్తుంటారు అన్న ఎప్పుడైనా ఏరియాలకి ప్రజలతో తిరగడం కానీ సమస్యలు తెలుసుకోవడం పరిష్కారం చేయడం అట్లా? ఇక్కడైతే ఆయన ఎక్కువ కనిపించరు. ఇటు సైడ్ కనిపించరు. కనిపించరు. ఇక్కడ సిటీలో మాత్రము మన టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పని మంచిగా ఉండే. ఇక్కడ సికింద్రాబాద్ వరకు అయితే ఇక్కడైతే మన టిఆర్ఎస్ పార్టీ చేసిన పని చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం కిషన్ రెడ్డి గారికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఏ ఆయన సెంట్రల్ ఇప్పుడు మినిస్టర్ కూడా ఉన్నారు, పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమంటారు, కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఇద్దరి మధ్యలో ఎట్లయినా ఓట్స్ డివైడ్ అవుతాయి. దాంట్లో బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ కిషన్ రెడ్డి గారు ఒకటి, ఆయన వ్యక్తిత్వపరంగా ఓకే. కానీ మరి ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 3వ సారి కూడా గెలిచేది మేమే అని చెప్పేసి మోడీ గారు అంటున్నారు, ప్రధానమంత్రి గారు. సో మరి ఎట్లా ఉండొచ్చు? ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి? యాజ్ ఏ ఏమంటారు, మోదీ ఎఫెక్ట్ వల్ల, అంతేగాని ఇంకా వీళ్ళు కూడా మంచిగానే చేస్తారు. కాంగ్రెస్ పోటీ అంటే వస్తారు, పోటీ పరంగా దగ్గరకు వస్తారు, కానీ గెలవడం కష్టం. సో మీ సపోర్ట్ ఎవరికి? అంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, మళ్ళీ మోడీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటా? ఫుల్ కాంగ్రెస్ చేయకూడదు. సెంట్రల్లో. ఓకే. ఎందుకన్నా? ఎందుకంటే బీజేపీ పార్టీది ఏంటంటే ఒక కమ్యూనిటీ పార్టీగా ఒక పేరుంది. కాంగ్రెస్ది అట్లా ఉండదు, అందరినీ ఈక్వల్ గా కల్పించుకొని నడుస్తుంది అట్లా. సో దాని పరంగా అయితే రావచ్చు. సో ప్రధానమంత్రి సార్ రాహుల్ గాంధీ అవుతాడా? అతనికి అంత లేదు. అతనికి ఉంటే ఎప్పుడు వచ్చేస్తుండే, ఒక 5 years బ్యాక్ వచ్చేస్తుండే. సో అంటే కరెక్ట్ పోటీ లేదంటారు మోడీకి? గట్టి పోటీ లేదు, గట్టి ఏమంటారు అపోజిషన్ లేదు. అందుకే ఒక 2 times వచ్చారు, 3rd time కూడా రావచ్చు. సో మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి సో ఈ ముగ్గురు ఎవరైతే దానం నాగేందర్ కానీ కాంగ్రెస్ నుండి, బీఆర్ఎస్ నుండి పద్మారావు కానీ, ఇటు కిషన్ రెడ్డి గారు, సో ఎట్లా ఉండొచ్చు వీళ్ళ పోటీ మధ్యలో? ఈ సికింద్రాబాద్ అంటే ఈ మన ఏరియా ఏదైతే పద్మారావు నగర్, చిలకలు కూడా, ఇదంతా 100% పద్మారావు గారి సపోర్ట్. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ కాన్స్టిట్యున్సీ అండ్ గ్రౌండ్ లెవెల్ వ్యక్తి. ఇక్కడ గ్రౌండ్ పని చాలా మంచిగా చేస్తారు. అదే అంటున్నా. అందుకే కిషన్ రెడ్డి గారికి అది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియా వదిలేసి మిగతా అన్ని ఆయన కవర్ చేసుకుంటారు. దానివల్ల ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.